ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని కర్నూలు మహిళలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ మహిళల రక్షణపై లేదని విమర్శించారు. కర్నూలు పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి నిరసన వ్యక్తం చేశారు. నారావారి పాలనలో నరబలి జరుగుతోందని, చిన్నారుల నుంచి మహిళల వరకు రక్షణ లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు దర్శనం ఇస్తున్నాయన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం హయాంలో మహిళలపై జరుగుతున్న హత్యలకు నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కర్నూలు నగరంలోని ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం దగ్గర వచ్చి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక అరాచక పాలన అంటే ఇలాంటివి చేస్తే ఒక రాష్ట్ర భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ మరి అడుగుతారని ఉద్దేశంతో ఒక భయభ్రాంతులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే టీడీపీ పాలన వచ్చిందంటే అరాచకాలు, అన్యాయంగా మరి కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ఒక అరాచమెంట్ రాష్ట్ర పాలన చూస్తున్నారు అందరూ కూడా. ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది రెడ్ బుక్ రాజ్యాంగము ఈరోజు మహిళా హోంమంత్రి ఉంది. ఈరోజు మహిళా హోంమంత్రి ఉండి కూడా మహిళలకి, బాలికలకి, ముసలిలకు కూడా రక్షణ లేకోకున్నట్లు పోయింది ఆమె. ఎందుకంటే ఈరోజు నారా లోకంలో నరబలి అని ఈరోజు పేరు పెట్టచ్చు. నారా లోకంలో నరబలి తప్ప ఇంకెక్కడ ఏమీ జరగడం లేదు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం పోయి మాకు అంబేద్కర్ రాజ్యాంగం రావాలి అంటే మరి జగనన్న ఖచ్చితంగా ఈరోజు జగనన్న సీఎం కావాలి మాకు. ఎందుకంటే చిన్న పిల్లలండి ఈరోజు మహిళలు ఎక్కడ చూసినా మహిళలకు అగాధ్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉంటే మరి పొలాలకు పోయే వాళ్ళు ఎలా బతకాలి, స్కూల్కి పోయే వాళ్ళు ఎలా బతకాలి, కాలేజీ పోయే పిల్లలు ఎలా బతకాలి, మరి లేబర్ పనికి పోతూ ఉంటారు మహిళలు ఎలా బతకాలి? మహిళలకే రక్షణ ఇవ్వండి ఒక మహిళా హోంమంత్రి ఈరోజు మరి ప్రజల్ని ఏం కాపాడుతుంది? ఒక మహిళా హోంమంత్రి అయ్యుండి ఆమె ఏ విధమైన రక్షణ బాధ్యతలు చేపట్టకుండా ఇటువంటి అగాత్యాలను జరుగుతున్నాయంటే కారణం వాళ్ళ రక్షణ వైఫల్యమే అని నేను చెప్తున్నాను. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఇవన్నీ అరికట్టాలంటే వెంటనే ప్రభుత్వం తక్షణ కర్తవ్యం తీసుకొని ఇవన్నీ ఆపాలి. అలాగే ఎవరైతే అఘాయిత్యాలు ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళ పట్ల తక్షణమే కఠినంగా శిక్షణ అమలుపరచాలని కేవలం ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టేసి వాళ్ళు కేవలం పోలీసులు మన వైఎస్ఆర్సీపీ నాయకులను మాత్రమే టార్గెట్ చేయడం అన్న, ఇంతమందిని మనం గెలిపించుకొని వీళ్ళు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. మిమ్మల్ని నమ్మి ఒక డిప్యూటీ సీఎం కానీ తనని చూసి కూడా చాలా మంది మహిళలు వచ్చారు. మీరు 30 మంది మహిళలు వెళ్ళిపోయారన్నారు, ముగ్గురైనా తీసుకొచ్చారా? ముగ్గురిని కూడా మీరు ఇంతవరకు తీసుకురాలేదు. రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీసులు కూడా వత్తాసు పలుకుతూ ఈ యొక్క కేసులను పక్కదావ పట్టిస్తున్నారు, అక్రమ కేసులు పెట్టి బనాయిస్తున్నారే తప్ప ఈ యొక్క జరుగుతున్న అత్యాచారాలను నియంత్రించలేకపోతున్నారంటూ వైఎస్ఆర్సీపీ మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.